ప్రతీకార దాడులు అలజడులు ఏపీలో ప్రమాద ఘంటికలు తనకి ఈసీ కొరడా జులిపించిందండి. కొరడా ఎలా జులిపించింది? మొత్తం ఎస్పీలని ఎలా జులిపించింది కొరడా? గట్టిగా అంటే ఎన్నికల నిబంధనలని పాటించినటువంటి అల్లర్లని అరికట్టనటువంటి, జరుగుతున్న విధ్వంసాలను ఆపనటువంటి అధికార యంత్రాంగం పైన కొరడా జులిపించింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని, డీజీపీని ఇద్దరినీ పిలిచి, అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలని సజావుగా నిర్వర్తించడంలో ఎందుకు విఫలం చెందారు? ఎన్నికలు అయిపోయిన తరువాత అంతటి ఘర్షణలు జరుగుతూ ఉంటే పట్టపగలు రాడ్లు, కత్తులు, కటార్లు తీసుకొని గ్రామాలు ఊర్ల మీద పడి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఏమైపోయింది? ఏమైంది మీకు? అసలు మీరు అధికారులుగా ఉన్నారా? బాధ్యత కలిగి ఉన్నారా అని వాళ్ళని ప్రశ్నించింది. ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టపగలు స్ట్రాంగ్ రూమ్ దగ్గర హత్య చేయటానికి ప్రయత్నం చేస్తే ఇంతవరకు మీరు పట్టుకోలేకపోయారే, అసలు మీరు ఏం చేస్తున్నారు? విధులు నిర్వర్తిస్తున్నారా లేక అధికార పార్టీలకి తో మీరు ముడిపడి ప్రయాణం చేస్తున్నారా అని ఒక స్థాయిలో వారిని చాలా, అంటే మనం చెప్పింది చాలా తక్కువ చెప్పాము, చాలా స్ట్రాంగ్గా వారికి వార్నింగ్ ఇచ్చేశారు. అప్పుడు వారు దానికి తక్షణం మేము అన్నీ కంట్రోల్ చేస్తామనంటే, లేదు మీరు చేసిన కంట్రోల్ చాలు, ఇక నుంచి ఏది చెయ్యాలన్నా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ చేయండి. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారులని, సిఇఓని ఆదేశించారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని. ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకున్నారు? ఇక మీదట ఇప్పుడు జరిగినటువంటి దాని మీద సిట్ని ఏర్పాటు చేయండి. మాకు 48 గంటల్లో పూర్తి నివేదికను అందజేయండి. ఎవరైతే అధికారులు అప్పటికే వారు అక్కడి నుంచి సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా ఆ జిల్లాలు వదిలిపెట్టి వెళ్ళటానికి లేకుండా వాళ్ళు అక్కడ ఉంచండి. అంటే అధికారుల మీద ఏ స్థాయిలో ఎన్నికల సంఘం మండిపడిందో అర్థం చేసుకోవచ్చు. ఉంచండి అని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇక దీన్ని బట్టి ఇప్పుడు సిట్టు దర్యాప్తు కంప్లీట్ చేసింది. దానిపైన రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ ఏమి లేదు, వీళ్ళ పనితనం ఏమీ లేదు, పనితనం అంతా ఢిల్లీలోనే. ఇక్కడ పని ఏమి లేదు. వీళ్ళ డ్రాఫ్ట్ రెడీ చేసి ఇదిగో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం, వీళ్ళు ఇదిగో ఈ తప్పులు చేశారనంటే అక్కడికి పంపిస్తే ఈ యాక్షన్ తీసుకోవాలా, ఇంతకంటే ఎక్కువ యాక్షన్ తీసుకోవాలా, ఇంతకంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆ నుంచి నోట్ చేసి పంపించే పరిస్థితి వచ్చింది. అందుకని వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేసిన నిర్లక్ష్యం, దాని తాలూకా చాలా నష్టం జరిగింది. దానిపైన చర్యలకి ఆదేశించారు. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే విధ్వంసాలు సృష్టించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సిట్టు రంగంలో దిగింది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది చేయాలని ఆదేశించారు. సిట్టు రంగంలో దిగేటప్పటికి ఎవరైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్లకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గృహ నిర్బంధంలో ఉంచినటువంటి పోలీసులకి తెలవకుండా మరి గోడ దూకి అని అంటే ఇంటి బయట నుంచి వస్తే, మెయిన్ డోర్లో నుంచి వస్తే తెలిసిపోయేది కదా. మరి మెయిన్ డోర్లో నుంచి గన్మ్యాన్లు పోలీసులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలవకుండా వచ్చారంటే బ్యాక్ డోర్లో నుంచి వచ్చి ఉండొచ్చు. బ్యాక్ డోర్లో నుంచి మొత్తానికి వారు బయటికి వెళ్ళిపోయారు. అంటే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఇండికేషన్స్. మరి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము వ్యక్తిగత పనుల మీద మేము ఇక్కడికి వచ్చామన్నారు. అంటే వ్యక్తిగత పనుల మీద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, నిర్బంధించినటువంటి పోలీసులకి, సెక్యూరిటీకి చెప్పాలి కదా. ఎవరికీ చెప్పకుండా వాళ్ళు వచ్చేసారు. పోలీసులు అయిన తర్వాత వాళ్ళు లోపల లేరని తెలుసుకొని ఎస్పీ గారికి, సార్ ఇక్కడ లేరు, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పటం,
వాళ్ళు దానిపైన ఎంక్వైరీ ఆదేశించటం, వాళ్ళు మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామని చెప్పటం, మేము పారిపోలేదని చెప్పటం, ఇవన్నీ చూస్తే ఎక్కడైతే ఈ విధ్వంసాలకు పాల్పడ్డారో, ఎక్కడైతే ఈ అరాచకాలకి పాల్పడ్డారో వారందరి మీద సిట్ చర్యలకు సిద్ధమైంది. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి వారు హైదరాబాదు పనుల మీద వచ్చారా, లేక హైదరాబాదు పారిపోయి వచ్చారా, లేదా విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారా? విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఏమన్నా అంటే ఎన్నికల్లో కష్టపడ్డారు కాబట్టి విశ్రాంతి కోసం చాలా మంది నాయకులు హైదరాబాద్ వచ్చారంట, ఎమ్మెల్యే అభ్యర్థులు. అంటే గొడవలు లేని దగ్గర, ఘర్షణ లేని దగ్గర. ఇప్పుడు ఇక్కడ నిర్బంధించినప్పుడు పోలీసు వాళ్ళందరూ చుట్టూతో బయట ఉంటే గోడ దూకి వచ్చిన దాన్ని విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినట్టు అనరు, పారిపోయి వచ్చారు, పారిపోయి వచ్చినట్టుగా భావిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దాదాపు మాచర్ల, తాడిపత్రి, అట్లా చంద్రగిరి, నర్సరావుపేట ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి డీటెయిల్డ్ ఎంక్వైరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చంద్రగిరిలో అరెస్టులు తప్పవు, తాడిపత్రిలో అరెస్టులు తప్పవు, పల్నాడులో అరెస్టులు తప్పవు, ఇక్కడ నర్సరావుపేటలో కూడా అరెస్టులు తప్పవు. అందుకనే మాచర్లలో మనం చూస్తే ఒక విజువల్లో వాళ్ళందరూ కూడా కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ మధ్యలో కారు పిన్నెల్లి వాళ్ళ బ్రదర్ది ఏదో అనేటువంటి సమాచారం. ఆయన ఆ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, ఎమ్మెల్యే పాల్గొన్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిట్టు బృందాలు బయలుదేరుతున్నాయి అనేది కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం. మరి దీన్ని బట్టి దీని మీద హైకోర్టు కూడా అండి చాలా ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రపంచం మొత్తం చాలా సిగ్గుచేటు, చాలా సిగ్గుపడుతున్నాము ఇలాంటి ఘటనలో. ఏ ఘటనలో? ఈ యొక్క ఇన్సిడెంట్స్, ఎన్నికల వేళ జరిగిన ఇన్సిడెంట్స్ మీద దాని మీద పిటిషన్ వేస్తే దానికి స్పందించిందండి హైకోర్టు. మన యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తానికి తెలిసింది అని చాలా వ్యంగ్యంగా మనల్ని అదే ఒక విధంగా చాలా సిగ్గుపడాలి అన్నట్టుగా హైకోర్టు అదే. అంటే హైకోర్టు పరిధిలో కూడా వారు కామెంట్స్ చేయటం వరకు బాధ్యత వహిస్తారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది వచ్చేటప్పటికి పోలీసులు. మరి పోలీసులునే విచక్షణారహితం కొట్టారు, పోలీసుల మీదే దాడులు చేశారు. మరి దాన్ని ఏమనాలి? ఈ ఘర్షణలకు కారణం గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోవటం. మరి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఈ 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించిన అంశాల మీద వారు కఠినంగా